సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వ్లాగ్లో నేను పెనుగొండ దర్గా ఉంది కదా, బాబాస్వామి దర్గా. సో దర్గా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. అంటే ఏ సమాధి ఎక్కడ ఉంది, అంటే ఏ రిలేషన్ ఎక్కడ, ఎవరెవరు ఉన్నారు మొత్తం చూపిస్తాను. సో ఎందుకు చేస్తానంటే మీకు అందరికీ తెలిసిందే. సో December 13 పెనుగొండ దర్గా 752వ ఉరుస్ అయితే ఉంది. సో ఉరుస్కి వచ్చే వరకు మీరు అంటే ఎక్కడెక్కడైతే మీరు దర్శనం చేసుకోవచ్చు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దామనుకున్నా. సో వీడియో మొత్తం చూడండి. సో నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ వ్లాగ్స్. దర్గా రోడ్ అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. చూడొచ్చు దర్గా ఎంట్రన్స్. సో 2 రోజుల గంధం కాబట్టి మొత్తం షాప్స్ అన్ని వచ్చినాయని. సో మొత్తం తయారైతే చేసుకుంటున్నారు. సో ఇప్పుడు లోపలికి చూపిస్తాను మొత్తము. సో దర్గా ముందరైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడొచ్చు. సో ఇదే దర్గా ఎంట్రన్స్. ఇప్పుడు లోపలైతే పోదాము. సో మొత్తం లైటింగ్స్ మొత్తం అయితే అయిపోయినాయి. ఇప్పుడు లోపలికి పోయి చూపిస్తాను. సో దర్గా షాప్లు అయితే ఇవన్నీ దర్గా షాపులే. సో దర్గా షాపులు అన్నీ చూడొచ్చు, కొన్ని క్లోజ్ అయితే ఉన్నాయి. లైటింగ్స్ అన్ని డెకరేషన్ అయితే అయిపోయింది 1 వీక్ బిఫోరే. సో ఇక్కడ చూడొచ్చు కూల్ డ్రింక్ షాపు, బూందీ షాపు. ఇక్కడ తీసుకోండి, బూందీ బాగుంటుంది. పైన వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు లోపల వెళ్ళాము. ఇక్కడ కూడా చూడొచ్చు 2 షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ బూందీవి. సో ఇక్కడ రాహత్ ఎప్పుడు వీడియో చూసినా కూడా వీడు వస్తాడు. राहत क्या तैयार जल्दी ही है अंधेगा तैयार जल्दी ही उसके. సో దర్గా కంపౌండ్లో వచ్చేస్తాం ఫ్రెండ్స్. చూడొచ్చు. సో మొత్తం లెఫ్ట్ సైడ్ ఈ పక్క. సో మొత్తం డెకరేషన్స్ లైటింగ్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు. సో దర్గా లోపలైతే పోదాం ఇప్పుడు. ఇదే దర్గా లోపలైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా డెకరేషన్స్ లైటింగ్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు లోపలైతే పోదాము. బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ దర్గా మసీద్ అయితే ఉంది. సో ఇదే దర్గా మసీద్. సో ఇప్పుడు లోపలైతే పోదాము. ఫ్రెండ్స్ దర్గా లోపలైతే వచ్చేస్తాం. చూడొచ్చు డెకరేషన్ చూడొచ్చు లోపలంతా. సో ఇప్పుడు లోపలైతే పోదాం ఫ్రెండ్స్. లోపలైతే వచ్చేస్తాము. చూడొచ్చు ఇదే హజరత్ బాబా ఫఖరుద్దీన్ అనే సమాధి అనమాట, బాబాస్వామి దర్గా. సో సమాధి చుట్టూ బార్డర్ అయితే ఉండేవి. సో బయట చూస్తున్నారు కదా, అవి వర్కింగ్ జరుగుతుంది. సో గంధం రోజు వరకు అలాగే ఉంటుంది. ఆ రోజు అయితే ఫిట్ చేస్తారు. అందుకే గల్లఫ్ అయితే ఇలా పెట్టారనమాట. సో ఇది ఆశ అనమాట. సో గంధం రోజు తర్వాత పెట్టారు కదా. December 15 అయితే ఆశ ఉండాలి కదా. ఆశ రోజు ఇది అంటే తెచ్చుకొని మొత్తం రౌండ్స్ వచ్చేది ఆశ. ఇక్కడ చూడొచ్చు. దీని లోపల చూడొచ్చు ఫ్రెండ్స్. గంధం రోజు ఇక్కడే అనమాట. దాని పైన పెట్టి గంధం కలిపేది. ఆ రోజు రాత్రి గంధం ఎక్కిస్తారు కదా, పైన పెట్టి మొత్తం కలిపేది అనమాట. బాబాస్వామి దర్గా బయటతో వచ్చేస్తున్నాము. సో పైన చూడొచ్చు డెకరేషన్ మొత్తము. ఇక్కడ నుండి చూడండి వ్యూ. ఇక్కడంతా లేడీస్ కూర్చోలేదు అనమాట. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ దర్గా అయితే పోతాము. సో ఇక్కడ నుండి లెఫ్ట్ అయితే పోవాలి. సో నెక్స్ట్ దర్గా కలుద్దాం. సో ఫ్రెండ్స్ ఈ పక్క బాబాస్వామి దర్గా రైట్ సైడ్ నుండి బయట వస్తానే. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్లో దర్గా ఉంది కదా, అలా మనం చూడొచ్చు అనమాట. సో లోపలైతే వచ్చేస్తాము. సో ఈయన పేరే సైద్ అలీ చిల్లా కష్ట అనమాట. సో బాబాస్వామి ఉన్నారు కదా, ఆయన తమ్ముడు అనమాట. ఇక్కడ పైన చూడొచ్చు. సో పైన అంటే చక్కెర చెట్టు అంటాం కదా. చాలామంది వచ్చిన వాళ్ళు తెలిసి ఉంటుంది మీకు. ముందు ఈ చెట్టు నుండి అంటే చక్కెర అయితే రాలేదు. సో పైన నుంచే కనిపిస్తుంది చూడండి. సో మేము అంటే బాబాస్వామి దర్గా నుంచి ఆ పక్క వస్తాం కదా. సో వస్తానే రైట్ సైడే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఉండేది లెఫ్ట్ సైడ్, అక్కడ రైట్ సైడ్ ఆ దర్గా అయితే బంద్ ఉంటుంది. లోపల ఉండేది యూసుఫ్ ఖతాల్ బాబా అనమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సైద్ అలీ చిల్లా కష్ట చెప్తున్నాను కదా, ఆయన కొడుకు అనమాట. ఆ రెండింటి పైన లోపల యూసుఫ్ ఖతాల్ బాబా. సో లోపలైతే ఉంది. ఆ దర్గా అయితే ముందు నుంచి బందే ఉంది. సో ఆయనే అనమాట ఈ బాబాస్వామి యొక్క అంటే దర్గా యొక్క ఫస్ట్ పీఠాధిపతి ఆయనే అనమాట. సో సైద్ అలీ అంటే బాబాస్వామి తమ్ముడు ఉన్నారు కదా. సో సైద్ అలీ చిల్లా కష్ట ఆయన కొడుకు అనమాట యూసుఫ్ ఖతాల్ బాబా. ఇప్పుడే పైన నుంచి చూపించాం కదా. సో సైద్ అలీ చిల్లా కష్ట ఆయన కొడుకు అనమాట. లోపల ఉంది యూసుఫ్ ఖతాల్ బాబా. సో ఈ దర్గానే చెప్పింది ఇది. సో క్లోజ్ ఉంటుంది అని చూడండి. లోపల చాలా సమాధాలు అయితే ఉన్నాయి. ఆయన కుమారులు అంటే వాళ్ళ రిలేటివ్ మొత్తం సైతం చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ పక్కనే చూడొచ్చు. సో ఇక్కడ అనమాట కొబ్బరికాయలు అంటే కొట్టేది. సో చాలామంది మొక్క కోసం కొబ్బరికాయలు కొడతారు కదా.
సో అయిపోతే ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ దీపాలు అయితే ఆర్పిస్తారనమాట. 4వ దర్గా ఇప్పుడు పోదాం, లోపల పోదాం మళ్ళీ. సో మళ్ళీ ఇప్పుడు లోపల వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చాలామంది పోయింటారు బాబాసింగ్ దర్గా తర్వాత ఇక్కడ అయితే పైన ఎక్కుతారు కదా. సో ఇప్పుడు 4వ దర్గా చూపిస్తాను. లోపలైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు రెండు సమాధులు అయితే ఉన్నాయి కదా. సో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చాలామంది ఉంటారు పైన. సో ఆయన పేరు జలాలి బాబా అనమాట. సో అక్కడ చూపిస్తాం కదా యూసుఫ్ ఖతాల్ బాబా అని, ఆయన కుమారులు అనమాట వీళ్ళిద్దరు కూడా. ఆయన పేరు జలాలి బాబా అనమాట. సో ఇక్కడ వచ్చి ఆయన తమ్ముడు అనమాట. సో నిజాముద్దీన్ హుస్సేన్. సో జలాలి బాబా దర్గాలో బయట అయితే వచ్చేసినాము. సో ఇక్కడే ముజావర్ అంతా కూర్చుంటారు అనమాట. సో బయట కూడా చూడొచ్చు 3-4 సమాధులు అయితే ఉన్నాయి. ఆయన మొత్తం రిలేటివ్స్ అనమాట మొత్తము. సో ఇక్కడ నుంచి ఇక్కడ గేట్ ఉంది కదా, బయట అయితే పోవచ్చు. ఇప్పుడు బయట అయితే పోతాము. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, బయట అయితే సమాధులు అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్న సమాధులు అంతా వచ్చి రిలేటివ్స్ అంటే మొత్తము బాబాస్వామి వాళ్ళ అంటే కుటుంబాలు ఉంటారు కదా. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. సో అక్కడ ఉండేది దూరం అంటే అమ్మజాన్ అనమాట. అంటే ఆయన వచ్చి ఇప్పుడు చూపిస్తాను కదా, సో జలాలి బాబా చూపిస్తాను కదా, వాళ్ళ అమ్మగారు అనమాట. వాళ్ళ అమ్మగారు సమాధి అయితే అక్కడ ఉంది. ఆ తర్వాత ఆ పక్క ఉండేది సో ఇప్పుడు ఉన్నారు కదా పీఠాధిపతి, దర్గా పీఠాధిపతి. సో వాళ్ళ అమ్మగారు అనమాట. సో జస్ట్ బ్రీఫ్గా చెప్తాను అంతే. సో ఆ పక్క రూమ్స్ అయితే ఉన్నాయి. సో ముందు ఇక్కడ గుండు అయితే చేసేవాళ్ళు. ఆ పక్క దర్గా బయట గేట్ ఉందన్నమాట. సో ఒకసారి క్లోజ్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ అయితే ఉంటుంది. ఇది ఈ పక్క చూడొచ్చు. ఈ పక్క అయితే నాకు ఐడియా ఉంది, అది చంద్రపల్లి సమాధి అనమాట. ఇక్కడైతే రూమ్స్ ఉన్నాయి కదా. సో చిరాగా రోజు వచ్చి అక్కడ పీఠాధిపతి వాళ్ళు వచ్చి అక్కడ హవాలీకి కూర్చుంటారు. ఇప్పుడు రైట్ సైడ్ అయితే పోతాము. ఇలా వచ్చిన తర్వాత చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక గేట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇదే ఎగ్జిట్ గేట్ అనమాట. ఇక్కడ నుండి ఎగ్జిట్. ఆ పక్క కూడా షాప్స్ ఉన్నాయి. సో ఆ పక్క మీకు ఎగ్జిబిషన్స్ అన్నీ ఉండేది. సో పర్సనప్పుడు చూసింటారు కదా. ఇలా కూడా ఎంట్రీ అయితే రావచ్చు. ఎగ్జిట్ పక్కే అన్ని షాప్స్ మొత్తం ఇప్పటికీ ఉండేది. సో ఈ పక్క రైట్ సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వజూఖానా అయితే ఉంది కదా, ఇక్కడే వజూ చేసుకోవాల్సింది. ఇదే దర్గా యొక్క వజూఖానా అనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే జెండా సైడ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇదే జెండా సైడ్. సో నేను చెప్తాను కదా గన్నం ఒక రోజు ముందు వచ్చి ఆలమే ఖలంద్రియా అంటే ఎక్కిస్తారని. ఆ వెనకాల ఫ్రెండ్స్ ఎక్కించేది. అలాగే మొహరంలో జెండా అయితే ఉంటుంది. ఆ జెండా అయితే ఇక్కడే చూడొచ్చు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పోదాము. కనిపిస్తుంది కదా, ఇది పైన ఇదన్నమాట. సో ఇక్కడ పల్లెపల్లి వెళ్తూ ఉంటాయి అంటే మసాలా అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇదే జెండా సైడ్ ఫ్రెండ్స్ చూపిద్దాం కదా. సో ఇలా ఇక్కడ కూడా కొన్ని మసాలాలు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చి ఆఫీస్ రూమ్ అనమాట. మీకు దర్గా వచ్చినప్పుడు అంటే హాస్టల్ అంటే చాట కింద పనుకోనికి మొత్తం ఇక్కడ వస్తాయి. అలాగే గుండుకి టోకెన్ కూడా ఇక్కడే అనమాట. సో టోకెన్ తీసుకోవాలన్నా ఇక్కడే లోపలైతే ఉంటారు. ఇక్కడ టోకెన్ తీసుకొని గుండుగా అయిపోవాలి. అలాగే రెండుగా తీస్తారనమాట హాస్టల్ అన్నీ. ఇక్కడ కొన్ని మసాలాలు ఉన్నాయి చూడొచ్చు. అందరి పేర్లు అందరి రిలేటివ్ అయితే తెలియదు. సో జస్ట్ మెయిన్ చెప్తాను అంతే ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు. ఇక్కడ దారి అయితే ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత దర్గా ఎండ లోపల అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఇదే. సో ఇలా రౌండ్ అయితే ఉంటుంది. సో చెట్టు అనమాట. పైన జెండా అయితే ఉండదు. సో జెండా అంటాము. సో ఇప్పుడు పోదాము. అలాగే అక్కడ కనిపిస్తాను కదా ఫ్రెండ్స్, ఆఫీస్ రూమ్ పక్కన ఝాడు అక్కడే అనమాట. గన్నం ఒక రోజు ముందు చెప్తాను కదా ఆలమే ఖలంద్రియా అని, అక్కడే ఝాడ్ అయితే ఎక్కించేది. పైన చూడొచ్చు కనిపిస్తుంది అది మీకు. సో రేపే అనమాట అది సాయంత్రము. ఆ వీడియో కూడా చేస్తున్నాను లాస్ట్ టైము, మన పోస్టర్లో చదివినాను కదా అదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ పోదాము. ఒక ప్లేస్ అయితే మిగిలింది చూపిస్తాను అది కూడా. సో ఎలాగైతే మేము వస్తున్నాము అలా అక్కడే వచ్చినాము. మళ్ళీ చూడొచ్చు. సో రౌండ్ వస్తున్నాం దర్గా రౌండ్, ఒకటి కూడా మిస్ కాకూడదని. సో ఈ ప్లేస్ చూడొచ్చు. ఈ ప్లేస్లోనే ఫ్రెండ్స్ రంజాన్లో వచ్చి అన్నం తినిపిస్తారు కదా. సో అంటే పీఠాధిపతి వాళ్ళు వచ్చి సహార్కి మరియు ఇఫ్తియార్కి ఇక్కడే తినిపించారు అనమాట. ఈ ప్లేస్లోనే అక్కడే అన్నం చేసేది. మళ్ళీ ఆ పక్క చూడొచ్చు ఆఫీస్ రూమ్. సో కొత్త ఆఫీస్ రూమ్ అనమాట ఆ పక్క ఉండేది.
సో ఆఫీస్ ఏమో అంటే మొత్తము ఎవరైనా హెడ్ ఆఫీస్ ఉండేవాళ్ళు అక్కడైతే ఉంటారు అంతే. సో ఇదే లాస్ట్ ఇంకా మిగిలిన ప్లేస్. సో 2 అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొన్ని సమాధులు అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడే ఫ్రెండ్స్ ఆశ్చర్య రోజు వచ్చి పీఠాధిపతి వాళ్ళు మొత్తం కూర్చుంటారు కదా. అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా. సో దర్గాల ఇవి వచ్చి నేను వినింది ఏమంటే, సో మొత్తం పీఠాధిపతి వాళ్ళు ఉన్నారు కదా, దాంట్లో కొంతమంది వచ్చి ఇక్కడే ఉన్నారనమాట. సో వాళ్ళ వంశం అంటే వాళ్ళ మెయిన్ ఉంటారు కదా, వాళ్ళంతా ఇక్కడే ఉండేది. సో పేర్లు అయితే నాకు కూడా తెలియదు. సో అలాగే ఇక్కడే ఫ్రెండ్స్ కూర్చునేది. ఆశ్చర్య రోజు పీఠాధిపతి వాళ్ళంతా ఇక్కడే. ఆ రోజు వచ్చి ఇక్కడే ప్రోగ్రామ్ అయితే జరిగేది అంట. సో ఇక్కడ కూర్చొని ఉంటాము, రౌండ్ మొత్తం తిరుగుతారు కదా. సో రౌండ్ అలా తిరుగుతారు అనమాట. అలాగే పైన అయితే ఎక్కిచ్చేస్తారు లాస్ట్లో మళ్ళీ వేలేస్తారు అవన్నీ. సో ఇక్కడే మొత్తం రంజాన్ నెలలో అన్నం తినేదంతా. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం రౌండ్ అయితే అయిపోయింది జరగా మొత్తము. అలా వచ్చి మొత్తం చూపిస్తాం కదా. ఇప్పుడు బయట అయితే పోతాం ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్ చెప్పింది నేను, ఒక రంజాన్ నెలలో అన్నం తినిపిస్తారు కదా ఇక్కడే. సో ఇక్కడే ఫుడ్ అయితే కుక్ చేసేది సహార్కి ఇఫ్తియార్కి రాత్రంతా. సో 30 రోజులు కూడా. సో మళ్ళీ ఆ పక్క కూడా చూడొచ్చు, ఆ పక్క కూడా రూమ్లు అయితే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బయట పోదాం ఫ్రెండ్స్ ఎగ్జిట్ అప్పుడు. సో ఆ పక్క కూడా ఒక ఎగ్జిట్ చూపిస్తాను కదా వజూఖానా పక్కన. అలా కాకుండా మా చెప్పులు ఈ పక్క ఉన్నాయి కదా. సో ఎలా అయితే వస్తున్నామో అలాగే వెళ్దాం ఇప్పుడు బయట పోదాము. సో ఇప్పుడు బయట అయితే పోదాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఆ పక్క రైట్ సైడ్ వచ్చి కొన్ని సమాధులు అయితే ఉన్నాయన్నమాట. అంటే దర్గాలు ఉంటారు కదా వాళ్ళ సమాధులు. ఆ పక్క లెఫ్ట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ నవీద్ ఫర్ షాపు. సో నిజం చెప్పాలంటే ఇక్కడ బుంది చాలా బాగుంటుంది, వీళ్ళే తయారు చేసేది. సో ఈయనైతే ఉంటారు, లేకపోతే సందాని భాయ్ అయితే ఉంటారు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మెయిన్ అనమాట. సో రేపు అది చెప్తాను కదా పీరి మలంగ్ అని. సో మలంగ్ రోజు 3 రోజులు కూర్చోబెడతానని చెప్తాను కదా. సో దారం పెట్టేసి మొత్తము ఆ వీడియో చూస్తున్నాను కదా, ఇక్కడే లోపల కూర్చోబెట్టేది. సో మళ్ళీ ఆశ్చర్య రోజు అయితే తీస్తారు వాళ్ళని. సో 3 డేస్ అయితే ఉంటారు అనమాట. December 12 నుండి December 15 వరకు. నెక్స్ట్ రేపే అనమాట కూర్చోబెట్టేది సాయంత్రం. నెక్స్ట్ చూడొచ్చు, ఇది జలాలి చౌక్ అనమాట. సో గండం వచ్చి నేను చూపించుంటాను. దర్గా ఎంట్రన్స్ వచ్చేస్తాం కానీ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ కనిపిస్తాను కదా ఈ పక్క, ఇదే సుందల్ మహల్ అనమాట. సో అక్కడ నుంచి ఫ్రెండ్స్ గంధం అయితే బయలుదేరేది. సో గంధం ఎక్కిస్తారు కదా మొత్తము, ఆ గంధం బ్లాక్స్ మొత్తం వస్తే చూడండి. సో ఆ గంధం అయితే అక్కడ నుంచి ఎక్కించేది. అక్కడ పోయి కూడా చూపించచ్చు, మళ్ళీ వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది, అందుకే ఇక్కడ నుంచి చూపించేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే అంతే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం పెనుగొండ దర్గా అయితే మొత్తం చూపిస్తున్నాను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెలుగు ఛానల్ అయితే మొత్తం దర్గా మొత్తం చూపించాలని. సో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఎప్పుడు 2021 నుండి సో ఛానల్ అయితే స్టార్ట్ చేసినప్పటి నుండి నెక్స్ట్ ఊరు అప్పుడు దర్గా అయితే చూపిస్తాను అంతే. సో మామూలు అప్పుడు చూపించలేదు అనమాట మొత్తం డీటెయిల్గా. సో చేస్తున్నాను ఫ్రెండ్స్, హిందీ ఛానల్ కూడా ఇలాగే. సో జస్ట్ కరోనా అప్పుడు చేస్తాను అంతే, దాని తర్వాత చేయలేదు. అసలు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు December 13 గంధం ఉంది కదా. సో మీరు ఊరు వచ్చినప్పుడు మీరు ఏ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం ఏ దర్గాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవాలని, ఆయన పేర్లు తెలుసుకోవాలని, దర్గా ఉన్న సమాధి పేర్లు, అలాగే ఈ రిలేషన్ అంటే బాబా స్వామికి వాళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు అని చూపించామని, మళ్ళీ ఆయన కుటుంబం వాళ్ళు రిలేటివ్స్ అంటే చూపిస్తాను కదా, అంటే శ్మశానం ఎక్కడైతే ఉంటుంది మొత్తం చూపిస్తాను. సో డీటెయిల్గా చెప్తామని చేస్తాను అంతే ఫ్రెండ్స్. సో మొన్నే పెనుగొండ ఉరుసు డేట్స్ ప్రోగ్రామ్స్ వీడియో అయితే చేస్తున్నాను. సో అది పెనుగొండ ఉరుసు 2024 సిరీస్లో ఫస్ట్ వీడియో అది. సో కాబట్టి చూడండి, మొత్తం ప్రోగ్రామ్స్ దాంట్లో ఉంటాయి. సో December 12 నుండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ రోజు జెండా అయితే ఉంటుంది, సాయంత్రము ఆలం, అలాగే రాత్రి పీరి మలంగు. December 13 గంధం ఉంటుంది, 14 వచ్చి ఉరుసు అయితే ఉంటుంది, హవాలి చిరాగా, 15 అయితే ఆశ ఉంటుంది. సో ఆ తర్వాత ఖిలాఫత్ అయితే ఉన్నాయి. సో మొత్తం డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి, చూడండి. పోయి యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, Instagram, Facebookలో కూడా పెట్టాను అనమాట, అప్లోడ్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మొత్తం వీడియోస్ అయితే షూట్ చేస్తాను ఇప్పుడు. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి కదా, మొత్తం వీడియోస్ లిస్ట్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఉరుస్ తర్వాత కూడా ఎప్పుడైనా ఒకసారి దర్గా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఆ వీడియో చేస్తాను. మళ్ళీ పెనుగొండ షాప్స్ ఎగ్జిబిషన్ అయితే చేస్తూనే ఉంటాను ఉరుస్. కానీ పెనుగొండ దర్గాలో కూడా షాప్స్ ఉన్నాయి కదా, అవి అలాగే రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇలా వీడియోస్ అయితే ఎన్ని కుదిరితే అన్ని చేస్తాను అనమాట. టైం చాలా తక్కువ ఉంది, 4 డేస్ ఉంది అంతే. సో మొన్న నాగూరు పోయినా, అందుకే 4 డేస్ వెళ్ళిపోయినాను అనమాట. సో అనుకోకుండా అందుకే వీడియో అయితే షూట్ చేయలేకపోయినాను. సో ఎంత బిన్ అయితే అన్ని వీడియోస్ అయితే ఇప్పుడు షూట్ చేశాను. సో December 9 ఈరోజు డేటు. సో 3 డేస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చి ఈ సిరీస్లో పెనుగొండ పీఠాధిపతి ఉన్నారు కదా తాజాబాబా స్వామి వాళ్ళు. సో 21వ పీఠాధిపతి. సో ఆయనతో ఒక ఇంటర్వ్యూ అయితే అడిగాను అనమాట, సరే అన్నారు. సో ఆయన మా పెద్దనే కదా, సో అడిగితే సరే అన్నారు. ఒకవేళ కుదిరితే నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, సో ఆయన లాస్ట్ ఉరుస్ అనమాట ఇది పీఠాధిపతిగా. సో దసల్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే. సో నెక్స్ట్ చూడండి, అన్ని వీడియోస్ అయితే వస్తానే ఉంటాయి. మీకు వ్లాగ్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో Instagram బట్టి సాదత్ వ్లాగ్స్ ఫాలో అవ్వచ్చు. గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఉరుస్ అన్ని December మొత్తం వస్తూనే ఉంటాయి. సో గుడ్ బై, టేక్ కేర్.